క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు నామమున మీకు శుభము కలుగునుగాక. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. దేవుని దీవెనలు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. మనము రాత్రి పడుకునే ముందు, నిద్రపోయే ముందు దైవ వాగ్దానాలు వింటూ ఉన్నాం. యోహాను సువార్తలో నుండి వింటూ ఉన్నాం. యోహాను సువార్తలో నిన్నటి వరకు 6వ అధ్యాయములో 47వ వచనం వరకు విన్నాము. ఈరోజు మరికొన్ని వాగ్దానాలు యోహాను సువార్తలో నుండి విందాము. జీవాహారమును నేనే. ఆమెన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనము. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. 6వ అధ్యాయము 50 వచనము 51వ వచనము. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. 6వ అధ్యాయము 54వ వచనము. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. 6వ అధ్యాయము 58వ వచనము. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. 6వ అధ్యాయము 58వ వచనము. ఆత్మయే జీవింపచేయుచున్నదే. 6వ అధ్యాయము 63వ వచనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. 6వ అధ్యాయము 63వ వచనము. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. 7వ అధ్యాయము 38వ వచనము. నేను లోకమునకు వెలుగును. 8వ అధ్యాయము 12వ వచనము. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. 8వ అధ్యాయము 12వ వచనము. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. 8వ అధ్యాయము 29వ వచనము. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. 8వ అధ్యాయము 32వ వచనము. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. 8వ అధ్యాయము 36వ వచనము. ఒకడు నా మాట గై కొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడు. 8వ అధ్యాయము 51వ వచనము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. 9వ అధ్యాయము 31వ వచనము. గొర్రెలు పోవు ద్వారమును నేనే. 10వ అధ్యాయము 7వ వచనము. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటకి వచ్చుచు మేత మేయుచుండును. 10వ అధ్యాయము 9వ వచనము. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. 10వ అధ్యాయము 10వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 10వ అధ్యాయము 11వ వచనము. నా గొర్రెలు నా స్వరమును వినును. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 10వ అధ్యాయము 27వ వచనము.
నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. ఆమెన్. 10వ అధ్యాయము 29వ వచనము. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును. ఆమెన్. 11వ అధ్యాయము 22వ వచనము. పునరుద్ధానమును జీవమును నేనే. 11వ అధ్యాయము 25వ వచనము. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికినీ చనిపోడు. ఆమెన్. 11వ అధ్యాయము 25వ వచనము. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. 10వ అధ్యాయము 40వ వచనము. భయపడకుము, ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు. 12వ అధ్యాయము 14వ వచనము. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరుచును. ఆమెన్. 12వ అధ్యాయము 26వ వచనము. నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. 12వ అధ్యాయము 26వ వచనము. అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. 12వ అధ్యాయము 32వ వచనము. నాయందు విశ్వాసముంచువాడు నన్ను పంపిన వానియందే విశ్వాసముంచుచున్నాడు. 12వ అధ్యాయము 44వ వచనము. ఆయన ఆజ్ఞ నిత్య జీవము. ఆమెన్. 12వ అధ్యాయము 50 వచనము. లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనము. మీరు ధన్యులగుదురు. ఆమెన్. ఆమెన్. యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ వచనము. దేవుడు నేటి దినపు వాగ్దానములను మీ జీవితాలలో, మీ బిడ్డల జీవితాలలో యేసు నామమున నెరవేర్చునుగాక. ఆమెన్. ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకున్న వారికి నా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, దైవాశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. శుభరాత్రి.